నెమ్మది నెమ్మదిగా హైందవ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలహీనపరచడము, అవమానపరచడము, పురోహితుడినో లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వైశ్యుడినో లేకపోతే ఊరిలో ఉన్నటువంటి భూకామందునో చెడ్డవాడుగా చూపించటం, ఇవన్నీ కూడాను వీటి ద్వారా ధర్మం పైన దాడి చేయటం జరిగింది. అదృష్టవశాత్తు గత 15-20 సంవత్సరాలుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒక ఐడియాలజికల్ ఫైట్ సినీ రంగంలో కూడా జరుగుతున్నది. కొంత విజయం సాధించాం, ఇంకా చాలా సాధించవలసి ఉంది. సినీ రంగంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ధార్మిక పరులు. వ్యక్తిగత జీవితాల్లో కొబ్బరికాయ కొట్టకుండా, దేవుడికి దండం పెట్టకుండా, దేవుడి విగ్రహం దగ్గర చెప్పులు విప్పకుండా, ముహూర్తని ప్రారంభించని వాళ్ళే సినీ రంగంలో ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు తీసే సినిమాల్లో మాత్రము హీరో తన లవ్ గురించి దేవుడితో డైలాగులు చెప్తూ భలే సహాయం చేసావయ్యా గణేష, లేకపోతే ఓ వెంకటేశ నువ్వు ఇలా చేశావా, ఈ రకమైనటువంటి డైలాగులు వస్తున్నాయి. ఇది ఎందుకంటే దీనికి ఒక 50 years 60 years బ్యాక్లాగ్ ఉంది. ఈ బ్యాక్లాగ్ని తొలగించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి.